ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి చేశాయి. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్ దాడులను ధృవీకరించిన ఇరాన్ వెంటనే తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. ఇరాన్ పై పట్టపగలే అమెరికా, ఇజ్రాయెల్ బాంబులతో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. టెహరాన్ లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి జరిపాయి. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ మిలిటరీ, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సమాచారం. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్, అంతర్జాతీయ మీడియా ధృవీకరించాయి. దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అయితే దాడులు జరిగిన సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పటికే ఆయన్ను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు పేర్కొన్నాయి. టెహ్రాన్ వ్యాప్తంగా పేలుళ్లు జరగడంతో డౌన్ టౌన్ లోని ఖమేనీ కాంపౌండ్ వైపు వెళ్లే రోడ్లను అధికారులు మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాన్ కూడా తమ గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ ప్రకటించారు. తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ఇరాన్ పై ముందస్తు దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ తెలిపారు. ఇరాన్ పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ప్రతీకార చర్యగా ఇరాన్ కూడా క్షిపణులతో దాడులు జరిపే ప్రమాదం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయడానికి సైరన్లు మోగించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ప్రస్తుతానికి షెల్టర్లలోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారుల సూచనలు పాటించాలని సూచన చేసింది. మరోవైపు టెల్ అవీవ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు సైరన్లు మోగటంతో లగేజీని వదిలేసి బాంబు షట్టర్లకు పరుగులు తీశారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి వారం రోజుల పాటు ఈ మార్గంలో విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.